మాతృభాష పరిరక్షణ సమితి ప్రారంభించి 20 వసంతాలు పూర్తి కాబడిన సందర్భంగా నేడు నంద్యాల పట్టణంలోని శ్రీశైల స్కూల్ నందు మాతృభాష పరిరక్షణ సమితి సభ్యులు సాహితీ స్రవంతి మరియు ఇతర సాహితీ సమితులు సంయుక్తంగా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి నందిరైతు సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు విశ్రాంత అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాతృభాష పరిరక్షణ అధ్యక్షులు డాక్టర్ దివ్యహయ గ్రీవాచార్యులు, తెలుగు భాష పండితులు అన్నం శ్రీనివాసరెడ్డి, కొప్పుల ప్రసాద్, తెలుగు భాష వికాస ఉద్యమ కార్యదర్శి జగ్గర్లపూడి సీతారామకృష్ణ శర్మ, డాక్టర్ కురుమేటి కిషోర్ కుమార్, డాక్టర్ లక్ష్మయ్య, దేశం సులోచన, కల్కూర డాక్టర్ గెలివి సహదేవుడు, కవులు, సాహితీవేత్తలు హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో కావ్య సముద్ర మథనం గ్రంథం, పింగళ సురణ సాహితీ వైభవం అనే కవితా సంపుటిని ఆవిష్కరించడం జరిగింది। ఈ సందర్భంగా మాతృభాష పరిరక్షణ సమితి చేపట్టిన కార్యక్రమాలను, భవిష్యత్తులో తెలుగు భాష పరిరక్షణకు చేపట్టవలసిన కార్యక్రమాలను ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు। కార్యక్రమంలో భాగంగా సాహితీవేత్తలను, కవులను, ముఖ్య అతిథులను ఘనంగా నిర్వాహకులు సన్మానించడం జరిగింది। భాషా పరిరక్షణ సమితి మరియు నంది రైతు సమాఖ్య తరఫున ఈరోజు పుస్తకావిష్కరణ కార్యక్రమం చేపట్టినది। ఈ పుస్తక రచయిత వచ్చి జేఎస్ఆర్కే శర్మ గారు, ఈరోజు ముఖ్య అతిథిగా పోచా బ్రహ్మానందరెడ్డి గారు, కల్కూర గారు, తర్వాత దేశం సులోచన గారు, మేడం గారు వచ్చారు। ఈ పుస్తకానికి వచ్చి ఎంతో సహాయం చేశారు। ఆ పుస్తకాలు ఏమిటంటే రాయలసీమ కావ్య సముద్ర మథనం పాండురంగారావు గారి ద్వారా, తర్వాత పింగళి సూర్యని సాహితీ వైభవం లక్ష్మయ్య గారు, వారి దాతలు ఈ పుస్తకాన్ని ఇచ్చి అద్వితీయంగా బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో జేఎస్ఆర్కే శర్మ గారు రచించారు। దండమైన పార్వతి గారు, చంద్రమౌళిని గారు కూడా వీటిని గురించి సమీక్ష చేశారు। అందరూ తెలుగు భాష అభివృద్ధికి వచ్చి ఎక్కువగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నారు। చాలా సంతోషమైన విషయం। ప్రత్యేకించి నంద్యాల మొదటి నుంచి సాహిత్య సాంస్కృతిక కేంద్రం, అందులోనూ సాహితీవేత్తలు ఉండే వాళ్ళే కాకుండా రైతు జనం, ఓ రైతు సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది। ఇది శుభదాయకం। వాళ్ళందరికీ వాళ్ళు కవి పండితులే కాక కృషి పండితులు కూడా ఇక్కడ ఉన్నారు। అది చాలా సుమధురమైన సమయంగా భావిస్తాను। మీ కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఈ మాతృభాష పరిరక్షణ సమితి వారు నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రాం రావడం చాలా సంతోషంగా ఉంది। ఇంతమంది మేధావుల మధ్య పాల్గొనడం అనేది నిజంగా ఒక రకంగా ఆశ్చర్యకరంగా చాలా సంతోషంగా ఉంది। మన మాతృభాష కోసం మనము చాలా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। నా పుస్తకావిష్కరణ నంద్యాలలో జరగడం, నంద్యాల దాతలు దానికి సహాయం చేయడం చాలా ఆనందకరమైనటువంటి విషయం। అందుకని నేను డాక్టర్ రవీంద్రనాథ్ గారిని, వారి సహచరులను, వారికి నేను నమస్కారం చేస్తున్నాను। ఇది నంద్యాలలో తప్పితే ఇంకా ఇంత గొప్పగా ఎక్కడ జరగడానికి వీల్లేదు కాబట్టి నంద్యాలను నేను తర్వాత ప్రశంసిస్తాను। జై తెలుగు తల్లి। ఈరోజు నంద్యాల పట్టణంలో రాయల కావ్య సముద్ర మథనం అనేటువంటి ఒక గ్రంథము, అలాగే పింగళి సురణ కవితా వైభవం అనేటువంటి మరొక గ్రంథము, రెండు ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది। మాతృభాష పరిరక్షణ సమితి అలాగే నంది రైతుల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు। విశేషంగా తెలుగు భాషకు సేవ చేస్తున్నటువంటి మాతృభాష పరిరక్షణ సమితి డాక్టర్ కాదర్బాది రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలోనూ చాలా అద్భుతమైనటువంటి రచనలు ఆవిష్కరణ జరగడం అనేటువంటిది చాలా గొప్ప విషయం। పింగళి సురనార్యులు నంద్యాల పట్టణానికి సంబంధించిన కానాల ప్రాంతంలో నివసించిన వారని మనకు తెలుస్తోంది। వారు రచించినటువంటి కళాపూర్ణోదయం, రాఘవ పాండవీయం, అలాగే ప్రభావతి ప్రద్యుమ్నం ప్రసిద్ధమైనటువంటి కావ్యాలు మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతి లేదు అని చాటుతూ 2 దశాబ్దాల క్రితం 2005వ సంవత్సరంలో డాక్టర్ దివ్య గ్రీవాచార్యులు గారి అధ్యక్షతన మాతృభాష పరిరక్షణ సమితి ఏర్పాటు చేశాం। సమితి ఏర్పాటు చేసినప్పటి నుంచి అనేక విద్యా సంస్థల్లో సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం।
విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచడానికి మా వంతు కృషి చేస్తా ఉన్నాం. అనేక రకాలుగా సాహిత్య కార్యక్రమాలు, అందులో పుస్తకావిష్కరణలు ఉన్నాయి, అష్టావధానాలు ఉన్నాయి, సాహితీ గోష్ఠులు ఉన్నాయి, చర్చా కార్యక్రమాలు ఉన్నాయి, కవి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా నిర్వహించడంతో పాటు విద్యార్థులకు ముఖ్యంగా కథల పోటీ, పద్యపఠన పోటీ, తెలుగు కవుల వేషాధారణ పోటీలు ఇవన్నీ నిర్వహించుకుంటూ తెలుగు సమాజాన్ని తెలుగు భాష పట్ల జాగృతి కల్పించి వాళ్ళ భాష పట్ల మమకారాన్ని ద్విగుణీకృతింపజేయడానికి మేమంతా కృషి చేస్తా ఉన్నాం. ఈరోజు శ్రీశైల పబ్లిక్ స్కూల్లో దశాబ్ది ఉత్సవాలు వింశతి పేరుతో మేము నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ శక్తులన్నీ కూడా వాళ్ళ యొక్క ఆదాయ వనరుల కోసం మాతృభాషలన్నీ కూడా చంపే పరిస్థితి కనపడుతుంది. మాతృభాషలను హైజాక్ చేస్తున్నారు. ఎందుకంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని ఒక మహా గొప్ప శాస్త్రవేత్త చెప్పాడు. ఈరోజు అవన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో మన మాతృభాష తెలుగు భాష కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది యునెస్కో చెప్పింది. ఈ పరిస్థితుల్లో మాతృభాష పరిరక్షణ సంస్థ, సాహిత్య సంస్థ, ఇంకా ఇతర సంస్థలన్నీ కూడా మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉండినటువంటి పరిస్థితి ఈరోజు మన దాంట్లో ఉంది. ఆ క్రమంలోనే అన్ని సాహిత్య సంస్థలను ఒక వేదిక వచ్చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈరోజు మాతృభాష పరిరక్షణ సమితి 20 సంవత్సరాలుగా చేసిన కృషిని ఈరోజు ఒక రూపేణ అందరికి విన్నవించడం కోసం అదే సందర్భంలో పుస్తకావిష్కరణలో పెట్టారు. ఏమైనా కూడా ఈరోజు మనమందరం కూడా కార్పొరేట్ శక్తి వాళ్ళ ఆదాయం కోసం ఎంత చేస్తాయి, కానీ మనం బతికించుకోవాలని దాంతో అందరూ ముందుకు పోవాలి. తెలుగు అనేటువంటిది ఈరోజు తెలుగు పరిరక్షించుకోకపోతే ఏమీ లేదు. ఇంగ్లీష్ అవసరమే, ఎవరు కాదనలే, ఇంగ్లీషే సర్వస్వం కాదు. కాబట్టి మాతృభాషలో విద్యాబోధన అనేటువంటిది ఉంది, కానీ అన్ని ప్రభుత్వాలు కూడా దీన్ని స్వీకరించాలి. ప్రభుత్వాలు ఎంతసేపు ఉన్నా కూడా నిన్న మన ముఖ్యమంత్రి గారి ముందు ఒక ఆయన చెప్పాను, మాతృభాష చేయాలి, కానీ మాతృభాషకు ఎక్కడ ప్రాముఖ్యత లేదు. పై మాటలు కాకుండా ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రభుత్వాలే దీన్ని ముందు తీసుకోవాలి. ఫస్ట్గా ప్రజలందరి యొక్క దృష్టి మాతృభాష అనేటువంటిది.